మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆ విశిష్టమైన నామమును బట్టి దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ అత్యున్నతుడు ఈ దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసెదను, లోయల మధ్యను ఓటలను ఉబక చేసెదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసెదను 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 అని ఈ వాగ్దానంలో 3 సార్లు దేవుడు ప్రస్తావించారు. మన దేవుడు ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయన చేస్తాను అని మాట ఇస్తే తప్పక చేసే గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సృష్టించగలరు, జీవమైన దేవుడు. అపవాది లోకమంతటిని అరణ్యంగా మార్చేస్తే దేవుడు అరణ్యమును నీటి మడుగులుగా, ఎండిన నేలను నీటి బొగ్గలుగా మార్చే గొప్ప దేవుడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నీ జీవితాన్ని అపవాదికి అప్పగించుకుని మంచిగా చూసిన నీ బ్రతుకును సాతాను చేతుల్లో పెట్టి ఒకవేళ ఎండిన నేలగా అయిపోయావేమో, అరణ్యంగా మారిపోయావేమో, దేవుడు ఈ నూతన దినములో, ఈ ఉదయకాల సమయమందు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. అరణ్యమును నీటి మడుగుగా, ఎండిన నేలను నీటి బొగ్గలుగా నేను చేస్తాను. మన కొరకు ప్రాణం అర్పించిన యేసుక్రీస్తు ప్రభు చేతిలో, నీ కొరకు తిరిగి లేచిన పునరుద్ధానుడైన సజీవుడైన ఆ యేసుక్రీస్తు చేతిలో నీ జీవితాన్ని పెడితే నువ్వు ఎంత ఎండిపోయిన భూమివైనా, ఎంత అరణ్యానివైనా నీలో నుండి నీటి బొగ్గలను, నీటి మడుగులను పుట్టించగలిగిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడ నీటి మడుగులుంటాయో, ఎక్కడ నీటి ఊటలుంటాయో అక్కడ జీవం ఉంటుంది. అక్కడ వృక్షాలు బ్రతుకుతాయి, మనుషులు బ్రతుకుతారు, జలచరములు బ్రతుకుతాయి. ఇప్పటి వరకు ఎండిపోయిన నీ బ్రతుకు, ఎవరికి ఉపయోగం లేని బ్రతుకు, అరణ్యంలా అస్తవ్యస్తంగా బ్రతికిన నీ జీవితం నువ్వు దేవుని చేతిలో పెట్టగలిగితే ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అన్ని చోట్ల, అన్ని రంగాలలో, ఆర్థిక పరిస్థితులలో ఎండిపోయి, ఆరోగ్య పరిస్థితులలో ఎండిపోయి, సంఘ జీవితంలో ఎండిపోయి, సామాజిక జీవితంలో ఎండిపోయి, మొత్తం బ్రతుకే ఎండిపోయిన స్థితిలో ఉన్న నిన్ను యేసయ్య అంటారు, నా చేతుల మీద నిన్ను చెక్కుకుంటాను. నీ ఎండిన బ్రతుకులో నుంచి నీటి బొగ్గలను, అస్తవ్యస్తమైన నీ అరణ్య జీవితంలో నుంచి నీటి మడుగులను నేను పుట్టించి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను. నువ్వు చేయవలసింది ఒకటే, నీ జీవితాన్ని ఎవరెవరి చేతిలోనూ పెట్టి ఎండిపోయావు, యేసయ్య చేతిలో పెట్టు. యేసయ్య దగ్గరికి రా, యేసయ్య పాదాలు పట్టుకో. యేసయ్య, నన్ను బ్రతికించు ప్రభువా, నాలో నుండి జీవ జల నదులు, నీటి బుగ్గలు ప్రవహించినట్లు చేయి ప్రభువా అని దేవుని దగ్గర ప్రాధేయపడు. నిన్ను ఆశీర్వదించడానికే ఆశగా చూస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు ఆయన్ని దాటిపోతావు? నీ బ్రతుకును ఎందుకు పాడు చేసుకుంటావు? ఈ దినాన్న దేవుడు నీతో మాట్లాడుతుండగా ఒక్కసారి ఆలోచించి ఆ ఎండిన జీవితాన్ని, పాడైన జీవితాన్ని బ్రతికించగలిగిన యేసుక్రీస్తు ప్రభు చేతిలో పెట్టు. దేవుడు నిన్ను నీటి మడుగుగా చేయునుగాక, జీవము కలిగిన వానిగా చేయునుగాక. నీ నీటి బుగ్గలు అనేకులకు దాహము తీర్చునుగాక. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి,
పరిశుద్ధుడా నీకు స్తోత్రం. అరణ్యములను నీటి బుగ్గలుగాను ఎండిన నేలను నీటి మడుగులుగాను చేయగలిగిన సమర్థుడా నీకు స్తోత్రం. నిరాకారమైన దానికి ఆకారం ఇచ్చే దేవుడవు నీవే. శూన్యమైన దాని నుండి సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే. చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడవు నీవే. అగాధమును ఉన్నత స్థలముగా మార్చగలిగిన సమర్థుడా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీటి బుగ్గలను నీటి మడుగులను పుట్టించి జీవము వారి నుండి ప్రవహించినట్లుగా ఆశీర్వదిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని మా ప్రభువు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.